రోజు మనసులో చెప్పాలనుకున్న మాటలు చాలా ఉన్నాయి, కానీ స్టేజ్ మీద నిలబడిన తర్వాత ఏదైనా ముఖ్యమైన విషయం మర్చిపోతానేమో అనే ఉద్దేశంతో ముందుగానే రాసుకొని వచ్చాను. అందుకే మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకొని నా మనసులోని భావాలను ఈ మాటల ద్వారా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైన నాన్నగారికి ఈరోజు మీ జీవితంలో మరో గొప్ప మైలురాయి. దేశానికి సేవ చేస్తూ సైన్యంలో మీ బాధ్యతను గౌరవంగా నిర్వహించారు. 2003లో సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎస్పీఐలో ఆర్మీ గార్డుగా బాధ్యతాయుతంగా సేవ చేసి ఈరోజు ఆ ఉద్యోగానికి ప్రథమంగా వీడుకోలు చెప్తున్నారు. మీ జీవిత ప్రయాణం మాకు ఒక గొప్ప పాఠం. క్రమశిక్షణ అంటే ఏమిటో, నిజాయితీ అంటే ఏమిటో, కష్టపడి పని చేయడం అంటే ఏమిటో మాకు నేర్పింది మీ జీవితమే. మీరు ఎప్పుడు కుటుంబం కోసం శ్రమించారు, మా భవిష్యత్తు కోసం మీ సుఖాలను కూడా త్యాగం చేశారు. నాన్న, మీ భుజాలపై మేము ఎప్పుడూ భద్రతను అనుభవించాం. మీరు చేసిన ప్రతి అడుగు మా కుటుంబానికి బలమైన పునాది అయింది. మీ వల్లే ఈరోజు మేము గర్వంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నాం. ఈరోజు ఉద్యోగానికి వీడుకోలు మాత్రమే, మీ సేవలకు, మీ విలువలకు, మీ ప్రేమకు, మీ త్యాగాలకు మాత్రం ఎప్పటికీ రిటైర్మెంట్ లేదు. మీ జీవితం మాకు ఎప్పటికీ ఒక స్ఫూర్తి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతతో కూడిన దీర్ఘాయుష్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని నాన్నగా పొందటం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వకమైన అభినందనలు, ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన అమ్మగారికి ఈరోజు అందరూ నాన్నగారి సేవలను అభినందిస్తున్నారు, కానీ ఆ విజయాల వెనుక నిశ్శబ్దంగా నిలిచిన గొప్ప శక్తి మీరు. నాన్నగారు దేశానికి తర్వాత తన విధులకు అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతిరోజు కుటుంబ బాధ్యతలను మీరు మీ భుజాలపై మోసారమ్మా. ఎన్నో కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. మీ సహనం అమ్మ, మీ ప్రేమ అమ్మ, మీరు చేసిన త్యాగం వల్ల మా కుటుంబం ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. మీరు మాకు తల్లిగానే కాదు, ధైర్యం ఇచ్చే గురువుగా, ప్రేమ పంచే దేవతగా నిలిచారు. మీ నవ్వు మా ఇంటి ఆనందమమ్మ. మీ ఆశీర్వాదం మా జీవితాలకు బలము. ఈరోజు నాన్నగారి రిటైర్మెంట్ సందర్భంగా ఆయనతో పాటు మీ సేవను కూడా మేము గౌరవంగా గుర్తు చేసుకుంటున్నామమ్మా. ఎందుకంటే ప్రతి విజయవంతమైన మనిషి వెనుక ఒక గొప్ప మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు. మా నాన్నగారి వెనుక ఆ గొప్ప మహిళ మా అమ్మని నేను భావిస్తూ ఉన్నాను. మీ ఇద్దరు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ, మీ ఇద్దరు మా జీవితాలకు గర్వకారణం. మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. గౌరవనీయులైన ఎస్బీఐ కుటుంబ సభ్యులందరికీ, మా నాన్నగారిని నాన్నగా మీ కుటుంబ సభ్యులుగా ఆదరించి సహకరించి ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నా. ఉద్యోగానికి ఈరోజు రిటైర్మెంట్ ఉన్నా మీతో ఏర్పడిన అనుబంధానికి ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు. మీరు అందరూ ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఎస్బీఐ కుటుంబం మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై హింద్ అని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.